జైనథ్ ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్రాల కార్యాలయ మీటింగ్ లో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని ఆయన గాలికి వదిలేశారని మండిపడ్డారు. పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. ఆయన ఆదిలాబాద్ కు ఒక్క ఫ్యాక్టరీ అయినా తీసుకువచ్చాడా జోగు రామన్నని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జోగు రామన్న చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఇక ఎందరికీ అవకాశం ఇచ్చారని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసిందో ప్రజలకు తెలియచెప్పడమే కార్నర్ మీటింగ్ ఉద్దేశమని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అవి నెరవేర్చక ప్రజలను మోసం చేసిందన్నారు. అలాగే శ్రీ కేసీ బారావు గారిని కూడా వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాను. కేసీగా విచ్చేసిన శ్రీ ఎంపీ గారు శ్రీ స్వయం బాపురావు గారిని వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రత్యేకంగా కౌట మహిళా సోదరులు ఇలా డబ్బులు ఎక్కువ అయిపోయినాయి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవంగా డబుల్ బెడ్రూమ్ అనేది పేరు మీద ఇవాళ ప్రజలందరినీ మోసం చేయడం జరుగుతుంది. ఇవాళ చూడండి, ఇలా సర్పంచ్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి ఇయ్యలేదు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేసింది. ఆ సర్పంచ్ కు కుర్చీ ఉండదు. ఆయన ఏదైనా సామాన్ పెట్టుకోవాలన్న అల్మారి ఉండదు. కేవలం ఏంటంటే గ్రామ పంచాయతీ చేసి కేవలం నేను గ్రామ పంచాయతీ చేసినని గొప్పలు చెప్పడానికి ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా అయినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏంటంటే ఏదైతే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల అభివృద్ధి అయితేనే భారతదేశం గాని రాష్ట్రాలు గాని బాగుంటాయి అన్న ఉద్దేశంతో నేరుగా సర్పంచులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బును కూడా దొంగతనంలో ఈ ముఖ్యమంత్రి దాన్ని విత్డ్రా చేసుకోవడం అంటే ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్నర్ సమావేశాలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ సీసీ రోడ్లు ఎక్కడెక్కడ వేస్తున్నారో ఆ నిధులన్నీ కూడా ఛాలెంజ్ గా చెప్తున్నా అవన్నీ కూడా సెంట్రల్ నిధులే. మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులే తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన డబ్బులు కావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. ఒక్కోళ్ళకి స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, జైనథ్ మండలానికి 850 పింఛన్లు, కొత్త పింఛన్లు అవసరమైతే 385 పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. అంటే మనకు పింఛన్ వచ్చేంత వరకు మన పక్కోళ్ళు ఎవరైనా చనిపోవాలని కోరుకోవాలి మనం. అట్లా చేస్తున్నది ప్రభుత్వం. 4 సార్ల ఆదిలాబాద్ ప్రజలు జోగు రామన్నని నమ్మి గెలిపిస్తే ప్రజల్ని మోసం చేసిండు. ఆఖరికి జైనథ్ స్వామిని కూడా మోసం చేసిండు. జైనథ్ లక్ష్మీనారాయణ స్వామిని కూడా ఇచ్చిండా? ఆలయాన్ని డెవలప్మెంట్ చేసిండా? ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి జోగు రామన్న ఒక్క రూపాయిని ఖర్చు పెట్టిండా? జైనథ్ గ్రామ ప్రజల సాక్షిగా కోనేరు నిర్మాణానికి హామీ ఇచ్చినటువంటి జోగు రామన్న గారు జైనథ్ ప్రజల్నే కాదు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మీ అందరి సమక్షంలో జైనథ్ గ్రామ కోనేరు నిర్మాణానికి మొట్టమొదటి విరాళంగా 50,000 రూపాయలు తక్షణ ప్రకటిస్తున్నారు. గ్రామస్తులందరి సమక్షంలో 50,000 రూపాయలు. జోగు రామన్న 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్నావు కదా, వేలకు వేలు కోట్లు సంపాదించినావు కదా. ఆదిలాబాద్ ప్రజల సొమ్ము దోసుకొని 3.5 ఎకరాల భూమిలో పుట్టిన జోగు రామన్న నీ దగ్గర 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? కనీసం నీ జీవిత చిరమాంకమైన కోరేరుకు ఒక 50 లక్షలు ఇచ్చి నువ్వు పుణ్యాత్ముడు నిరూపించుకో. ఇంకా నువ్వు 10 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ ఉంటావు కావచ్చు, 100 ఏళ్ళు బతుకు, సంతోషం. కానీ జోగు రామన్న పాపం వల్లనే మీ అందరికి ఇండ్లు రాలేదు. జోగు రామన్న పాపం వల్లనే మీ అందరికి వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి పింఛన్లు వస్తలేవు. జోగు రామన్న పాపం వల్లనే 4 ఏళ్ల నుంచి
చదువుకుంటున్న విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తలేవు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే జాబ్ మేళను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డిఆర్డీఓ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శైలజతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జాబ్ మేళకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో 3 కంపెనీల సౌజన్యంతో ఈ జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్స్, టెక్నికల్ ఫైబర్ టెక్నీషియన్స్ ఉద్యోగస్తులకు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలకు సకాలంలో హాజరు కావాలని తెలిపారు. ఉద్యోగ యువత కోసం టెలి సర్వీసెస్ హైదరాబాద్ వారు 3 కంపెనీలు అనగా టిఎస్ టెలి సర్వీసెస్, స్కైవే నెట్వర్క్స్ అండ్ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th అండ్ అబోవ్ అండ్ సాలరీ వచ్చేసి 2.2 to 5.2 lakhs అండి. అలాంగ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన దగ్గర నుంచి ఆదిలాబాద్ యువతని సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన మినిమం ట్రైనింగ్ కూడా వాళ్ళే